ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి అధ్యయన కార్యక్రమంలో ఆ స్తోత్రాలను అధ్యయనం చేస్తున్నాం. ఆ కార్యక్రమ భాగంగా ఇవాళ 37వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ఇందులో విశుద్ధి చక్ర స్థానాన్ని గురించి, విశుద్ధి చక్ర వైభవాన్ని గురించి చెప్తున్నారు. ఆజ్ఞాచక్రం ఆత్మతత్వం, విశుద్ధి చక్రం ఆకాశతత్వం. మొదటి చక్రం ఏంటండి? మూలాధారం, అది పృథ్వీతత్వం. రెండవది స్వాధిష్టానం, అది జలతత్వం. మూడవది మణిపూరం, అది అగ్నితత్వం. నాలుగవది అనాహతం, వాయుతత్వం. ఐదవది విశుద్ధి, ఆకాశతత్వం. ఇప్పుడు ఆ విశుద్ధి చక్రం గురించి చెప్తున్నారు శంకర్ల వారు. ముందుగా కరావలంబన స్తోత్రంలో ఇవాళ 18వ శ్లోకంలో ఉన్న విశేషాలను తెలుసుకుందాం. సంసారయోగ సకలేప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ సంకల్ప సింధు తనయా కుచ కుంకుమాంక లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కో విధమైన శైలి, వైవిధ్యమైన శైలి శంకర్ల వారు మనకు అందిస్తున్నారు. సంసారయోగ సకలేప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ సంకల్ప సింధు తనయా కుచ కుంకుమాంక. ఇదంతా ఒకటిగా చెప్పాలి. మృత్యునాశ దగ్గర చెప్తారు అక్కడ సంబోధన. సంకల్ప సింధు తనయా కుచ కుంకుమాంక లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఏమిటి దీనికి అర్థం? సంసారయోగ సకలేప్సిత నిత్యకర్మ. ఈ సంసారంలో, సంసారం అనేది ఒక యోగం. యోగం అంటే కలయిక. ఈ సంసారం అనే దాంట్లో కలిసిపోయి సకల ఈప్సిత నిత్యకర్మ, రోజు అనేక రకాల కోరికలు. సకల ఈప్సిత, అనేక రకమైన ఈప్సిత అనే కోరిక ఒకటి కాదు, ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక. ఇలాంటి లౌకికములైన కోరికలతో కలిసినటువంటిది ఏమిటి? నిత్యకర్మ. ప్రతిరోజు మనం చేసే ప్రతి పనిలో ఒక్కొక్క కోరిక ఉంటుంటుంది. అలాంటి దాన్ని సంప్రాప్య పొంది తత్ఫలితం ఏమిటి మనకు కలిగేది? దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ. అనేక రకాల దుఃఖాలు కలుగుతున్నాయి. ప్రతి కోరిక దుఃఖానికి మూలమే. నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. రాగ అంటే కోరిక, కోరికతో సమానమైన దుఃఖం లేదుట, త్యాగంతో సమానమైన సుఖం లేదు. నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. అంచేత ప్రతి కోరికకు పక్కన దుఃఖం, వెలుతురు పక్కన చీకటి ఉన్నట్టుగానే, వెలుగు పక్కన చీకటి ఉన్నట్టుగానే ఉంటుంది. అలాంటి దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ, ప్రతి కోరికకు వెనకాల ఉండేటువంటి దుఃఖాలన్నింటినీ కూడా, అవి ఎటువంటివి? మృత్యు, అపమృత్యు దోషాలు, అకాల మృత్యు దోషాలు. వాడిని అన్నింటినీ నశింపజేసే స్వామి, నిన్ను స్మరిస్తే అవన్నీ నశిస్తాయి. సంకల్ప సింధు తనయాకుచ కుంకుమాంక. మీరు ఒక్కసారి సంకల్పిస్తే ఆ సింధు తనయ సాగర కుమారి శ్రీ మహాలక్ష్మీదేవి మీ పక్కనే ఉంటుంది కదా. అమ్మవారి అనుగ్రహం ఉంటే మాకు ఈ దుఃఖాలు ఎందుకు ఉంటాయి? హే లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి, నాకు చేయుటని ఈ స్వామి, ఈ దుఃఖాల నుంచి విముక్తి కలిగించు. తథాస్తు అంటారట స్వామి. తప్పకుండా నమస్కారం చేద్దాం. ఇప్పుడు 37వ లహరి. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం శివం సేవే దేవి అపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యాయాంత్యా శశికిరణ సారూప్య సరణే విదూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి.
ఎంత అద్భుతమైన శైలండి. నిజంగా శంకర్లు వారు ఆదిశంకరుడే, లేకపోతే ఇలాంటి శ్లోకాలు రాయడం సాధ్యమా? విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యా యాంత్యా శశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. హే దేవి, ఓ జగన్మాత, తే నీ యొక్క విశుద్ధి చక్రంలో శుద్ధ స్ఫటిక విశదం, స్ఫటికం ఏ విధంగా స్వచ్ఛంగా ఉంటుందో అలా స్ఫటిక రూపంలో, స్ఫటిక తత్వంలో ఉండేటువంటిది ఏమిటి? ఆకాశతత్వం. అదే విశుద్ధి చక్రం. అటువంటి ఆ చక్రంలో శివం ఉన్నవాడెవరు? శివతత్వం. అక్కడ ఉన్నది శివతత్వం. ఆధ్యాత్మిక చక్రంలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఆయన యొక్క శివతత్వం విశుద్ధి చక్రంలో ఉంది. ఆకాశం సామాన్యమైందా? దానికి సాటి ఏముంది? గగనం గగనాకారం సాగర సాగరోపమ. ఆకాశానికి ఆకాశమే సాటి, సాగరానికి సాగరమే సాటి. అలాంటి ఆకాశ తత్వం అనంతమైన తత్వం, అదే శివతత్వం. అటువంటి శివతత్వంతో వ్యవస్థితాం, శివ సమానం వ్యవస్థితాం. ఆ శివతత్వంతో సమానంగా ఉండే తత్వం ఎవరిది? అమ్మా, నీ తత్వమే కదా. అటువంటి దేవివి నీవు. దేవీం అపి, అలాంటి భగవతి, ఓ జగన్మాత, నిన్ను కూడా సేవే ఉపాసిస్తున్నాను. పరమేశ్వరుని ఎలా ఉపాసిస్తున్నాను? శివ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి, విశుద్ధి చక్రంలో ఉన్న ఆ పరమశివ తత్వాన్ని నేను సేవిస్తున్నాను. ఆ స్వామివారితో పాటు భగవతీం అపి దేవీం అపి, ఓ జగన్మాత, నిన్ను కూడా సేవే ఉపాసిస్తున్నాను. యయోహ సారూప్య సరణే, ఏ ఇద్దరి యొక్క సారూప్యం వల్ల, అంటే చంద్రుని కిరణాలతో సమానమైన రూపం కలిగినటువంటిది, కాంత్యాహ ప్రభావం వల్ల, ఆ కాంతి వల్ల, ప్రకాశం వల్ల, జగతీ ఈ లోకాలన్నింటినీ కూడా విధూతాంతర్ధ్వాంత, ఆ చీకటిని పోగొట్టి వెలుగునిచ్చేటటువంటి అద్భుతమైన శక్తి నీది, నీ కాంతి. చకోరీ ఇవ, ఆడ చకోర పక్షిలాగా విలసతి ప్రకాశిస్తూ ఉంటుంది. చకోరీ చకోరంతో కలిసి ఉంటుంది. ఆడచకోరి ఆడచకోరి పక్షి మగచకోరి పక్షితో కలిసి ఉంటుంది తప్ప విడిగా ఎప్పుడు ఉండదు. అలాగే అమ్మా, నువ్వు సహస్రార చక్రంలో ఉన్నా కూడా ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఆ పరమశివుడితో సమానంగా ప్రకాశిస్తుంటావు. ఆయన యొక్క తత్వం విశుద్ధి చక్రంలో ఉంది. అటువంటి అనంతమైన విశుద్ధి చక్రంలో ఉన్న ఆ శివతత్వాన్ని అధ్యయనం చేస్తే నీ అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు, మీ ఇద్దరి యొక్క అనుగ్రహం నాకు కలుగుతుంది అని చెప్పారు. ఓ జగన్మాత, శివుడితో సమానమైన తేజస్సు ఉంది నీకు, అంటే నేను నిన్ను ఉపయోగిస్తున్నాను. శివాశివుడు మీరు, నీవు శివానీవి, ఆయన శివుడు. అంటే మీ దగ్గర నుంచి మీ ఇద్దరు శశాంక శేఖరులే. శివుడి శిరస్సుపై చంద్రుడున్నాడు, మీ శిరస్సుపై కూడా చంద్రుడే ఉన్నాడు. అంచేత మీ ఆది దంపతుల యొక్క శిరస్సుల నుండి వచ్చే చంద్రకాంతి ఏదైతే ఉందో అది చకోర పక్షులకు ఆహారం. చకోర పక్షి, చాతక పక్షి, రెండు పక్షులు ఉన్నాయి. చాతక పక్షి వర్షాధారలో వచ్చే వర్ష బిందువులను ఆహారంగా తీసుకుని జీవిస్తుంది. దానికి అదే ఆహారం. నీటిలో కింద పడిన నీటిని స్వీకరించదు. మేఘం నుంచి వచ్చే వర్ష బిందువులు మాత్రమే స్వీకరించి అది జీవిస్తూ ఉంటుంది. ఇంకా చకోర పక్షి వెన్నెల ఆహారంగా కలిగి ఉంటుంది. చంద్రకాంతే దానికి ఆహారం. అలాంటి విశేషమైన కాంతి మీ ఇద్దరి జిల్లా వస్తుంది తల్లి. చకోరి ఏ విధంగా చంద్రకాంతితో జీవిస్తుంటుందో ఆ పరమేశ్వరుడు మీరు కూడా మీపై ఉన్న చంద్రకాంతితో మీరు మాకు జీవనం పోస్తున్నారు తల్లి, మీకు నమస్కారం అని అద్భుతంగా వర్ణించారు. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానం వ్యవసితాం యయోః కాంత్యా
యాంత్యా శశికిరణసారూప్య సరణేః విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. पुनर्मिलामः आगामिनि कार्यक्रमे 38तम लहरी अध्ययनकार्यक्रमे.